అనగనగా ఒక అడవిలో ధూర్త అనే నక్క ఉండేది. అది చాలా తెలివైనది, కాని అప్పుడప్పుడు తొందరపాటుగా పనులు చేసేది. ఒకరోజు ధూర్తకి విపరీతమైన దాహం వేసింది. నీళ్లు వెతుక్కుంటూ అది ఒక పాత బావి దగ్గరకి వచ్చింది. బావి లోతుగా, నీరు తక్కువగా కనిపించింది. కాని దాహం ఎక్కువగా ఉండడం వల్ల ఏమీ ఆలోచించకుండా అది బావిలోకి దూకేసింది. చల్లని నీరు. ఆహా! అనుకుంటూ ధూర్త హాయిగా నీరు తాగింది. దాహం తీరాక చుట్టూ చూసి ఆలోచించింది. అయ్యో! ఇప్పుడెట్లా బయటకు వెళ్తాను? కొద్దిసేపటికి ఆ దారిలో సరళ అనే మేక వచ్చింది. సరళ చాలా అమాయకురాలు, ప్రశాంతంగా గడ్డి మేస్తోంది. సరళ బావిలోకి చూసి లోపల ఉన్న ధూర్తను చూసింది. అయ్యో ధూర్త, లోపల నీరు బాగుందా? చాలా చల్లగా ఉందా? అని అడిగింది. ధూర్త మనసులో ఒక తెలివైన ప్లాన్ వేసుకుంది. ఆహా! మేక, చాలా చల్లగా ఉంది. నువ్వు కూడా వచ్చి తాగు. ఇది ప్రపంచంలోనే అతి రుచికరమైన నీరు. అని చెప్పింది. అమాయకురాలైన సరళ నక్క మాటలను పూర్తిగా నమ్మిందింది. దాహం ఎక్కువ అవ్వడంతో ఆమె కూడా టక్కుమని బావిలోనికి దూకింది. ఇద్దరూ నీరు తాగారు. అప్పుడు ధూర్త సరళతో మెల్లగా చెప్పింది. మేక, నా మాట విను. నువ్వు గోడకు ఆనుకో. నేను నీ వెనుకెక్కి బయటికి వస్తాను. తరువాత నిన్ను బయటకు లాగుతాను. ధూర్త సరళ వెనుకెక్కి ఒక్క గంతుతో బయటికి దూకి పారిపోయింది. ఎప్పుడూ ఆలోచించకుండా తొందరపడకూడదు. అని మేకతో చెప్పి ధూర్త నవ్వింది. ఈ కథలోని నీతి: ఆలోచించకుండా నమ్మితే మోసపోవచ్చు. తెలివిగా ఆలోచించడం నేర్చుకో.